మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలందరూ ఆరోగ్యంగా శాంతి సామరస్యంతో మెలగాలనే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా అన్ని సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. నాటి నుండి అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వైభవంగా జరుపుకుంటున్నాయన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనమన్నారు. మంచి ఆలోచనలు రావడానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగా చేయడంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగాతో ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కాలేజీ స్థాయిలో కూడా యోగాను పరిచయం చేసి విద్యార్థులకు యోగా చేసేలా చూడాలన్నారు. అందులో భాగంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, పతాంజలి యోగ సమితి అధ్యక్షులు రామరెడ్డి, యోగా గురువులు అంజయ్య గుప్తా, అనిల్ కుమార్, అంతిరెడ్డి, గంగారెడ్డి, రామచంద్రం, పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ मंथन का था समय जो पड़ा द्वंद्व दोनों लोक में विषामृत पिता छिड़ा अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया नमो नमो शंकरा भोलेनाथ शंकरा అడిగి పుట్టించుకోవద్దు. మన గురువులకు మనం సన్మానం చేస్తున్నప్పుడు మనం థ్యాంక్ యూ.